గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ మంత్రి గారు పవన్ కళ్యాణ్ సార్ గారు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అందరికీ నమస్కరించి తెలియజేయడం ఏమనగా, మనము అవుట్ సర్వీసింగ్ వర్కర్స్ సార్. ఈ ముద్దు పేరు పెట్టింది కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకులే. ఈ పేరు పెట్టుకొని అలాగే కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు అని చెప్పేసి ఆ పేరు కూడా పెట్టి కాంట్రాక్ట్ బేసిక్ నుంచి అవుట్ సర్వీసింగ్గా మార్చి అంతా అభివృద్ధిలో భాగంగా అని చెప్పేసి మమ్మల్ని కూడా చిన్న చూపు చూసి ఏ ప్రభుత్వం ఎప్పుడు ఎలా ఏ సందర్భంలో మా మీద మనకు తెలియకుండానే అవుట్ సర్వీసింగ్ కాంట్రాక్ట్ బేసిక్ అనే ఈ పేర్లు పెట్టి మమ్మల్ని మా జీవితాలను ఒక హైటెక్ పరిపాలనలాగా మమ్మల్ని ఇప్పటికీ ఇన్నేళ్ళ నుంచి మేము పనిచేస్తున్నా కూడా ఏది కూడా మనకు వర్తించకుండా లభించకుండా ఏది అసాధ్యం కాకుండా మాట్లాడితే ఇబ్బంది, కొట్లాడితే పోరాడితే ఇబ్బంది, ప్రతి ఒక్క దానికి మనమేం సార్ వర్కర్లం, మనం చేసే పని ఏం సార్ అవుట్ సోర్సింగ్, మా మీద రాజకీయంగా ప్రతాపం చూపిస్తే సార్ మా తీసుకుంటే 15,000లో 13,000 చేతికి వస్తే మేము ఎలా బతుకుతున్నామో, మా పిల్లలకు ఆశలు ఉంటాయి, మా ఇళ్ళల్లో ఆశలు ఉంటాయి, మేము కూడా ఏదో కొద్దో గొప్ప తెచ్చిన దాంట్లో తిన్నాయి బాగుండాలి సంతోషంగా అని అనుకుంటాం. నిత్యం అప్పులతో బతకాలంటే మేము కూడా మనుషులేమే సార్. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మేడం గారికి వినతిపత్రం ఇచ్చినారు, అనేక మంత్రులు కూడా వినతిపత్రం ఇచ్చినారు. ఇంకా ఎక్కడికి మన రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు సార్ కూడా మీతో మాట్లాడినారు, ఒకరికి 2 సార్లు. మంత్రి నారాయణ సార్ కూడా మాట్లాడినారు. నేను విన్నవించేది ఏమంటే, మీరు మా మీద ఏదో మేము లేనిది సాధించాలి మీపై అని మా ఉద్దేశం కాదు సార్. మా భావోద్వేగము, మా మనస్తాపం, మన ఇబ్బంది పట్ల, మేము బతుకుతున్న జీవనం పట్ల ఎవరు అంటే ఎవరు చెప్పుకోలేకున్నారు సార్. ఏదో పోరాటం అంటే కడుపులు కాలి ముందుకు పోతున్నాము.